జాపాలి తీర్థాన్ని దర్శించే భక్తులు అక్కడి మంచినీటిని తాగడం చాలా కామన్. కానీ ఇప్పుడు అక్కడ తెల్లటి రంగులో మంచినీళ్లు రావడమే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే వింతగాను విచిత్రంగాను అనిపిస్తోంది. ధవళ వర్ణంలో మెరిసిపోతోన్న నీళ్లను చూసి భక్తులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. తెల్లగా పాలు మాదిరిగా వస్తోన్న నీటిని దోసెళ్లలో పట్టుకుని మరీ తాగుతున్నారు. కొందరు బాటిళ్లలో పట్టుకుని ఆ తెల్లటి రంగు నీళ్లను చూసి ఇది ఖచ్చితంగా మహాత్మ్యమే అంటున్నారు. నీటి రంగు తెల్లగా కొత్తగా కనిపిస్తూ ఉండడంతో భక్తిభావంతో అవసరం లేకపోయినా సరే పనిగట్టుకుని మరీ వాటిని తాగుతున్నారు, తీసుకెళ్తున్నారు. అదే సమయంలో తెల్లగా ధవళవర్ణంలో వస్తున్న నీటి స్వచ్ఛతపై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దాంతో జాపాలి తీర్థం నీళ్లపై చర్చ మొదలైంది. ఇంతకీ ఇవి స్వచ్ఛమైనవేనా, తాగదగినవేనా, లేక ఏదైనా మహాత్మ్యం ఉందా, ఇంకేదైనా కారణమా అని మాట్లాడుకునేలా ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఉంది. జాపాలి తీర్థం నీళ్లపై అనుమానాలు చెలరేగడంతో వాటర్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్లో పరీక్షలు చేయించింది తిరుమల తిరుపతి దేవస్థానం. ముందుగా జాపాలి తీర్థం నీళ్ల స్వచ్ఛతపై క్లారిటీ ఇచ్చారు టీటీడీ అధికారులు. అవి పూర్తిగా స్వచ్ఛమైనవి అంటూ తేల్చి చెప్పారు. జాపాలి తీర్థం నీళ్లను తాగే విషయంలో ఎలాంటి భయం, ఆందోళన అక్కర్లేదని టీటీడీ స్పష్టం చేసింది. అయితే మరి నీళ్లు ఎందుకు తెలుపు రంగులో వస్తున్నాయో కూడా కారణాలతో సహా వివరణ ఇచ్చింది టీటీడీ. హై ప్రెషర్ కారణంగానే జాపాలి తీర్థం కుళాయిల్లో నీళ్లు తెల్లగా వస్తున్నాయని తేల్చి చెప్పింది. అధిక ఒత్తిడి కారణంగా నీటిలో చిన్న చిన్న గాలి బుడగలు ఏర్పడి నీళ్లు తెల్లగా పాల మాదిరిగా కనిపిస్తున్నాయని చెప్పింది. కాసేపటి తర్వాత అంటే ఆ గాలి బుడగలు పోయిన తర్వాత నీళ్లు సాధారణ రంగులకే మారుతున్నాయని చెప్తోంది టీటీడీ. ఇక నీటిలో మలినాలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్నలకు ల్యాబ్ టెస్టుల ద్వారా సమాధానం చెప్పారు అధికారులు. జాపాలి తీర్థం నీటిలో ఎలాంటి దుర్వాసన కానీ, మలినాలు కానీ, సెడిమెంట్ కానీ ఏమీ లేవని తేల్చి చెప్పింది. పూర్తి స్థాయి పరీక్షల తర్వాత ఇవన్నీ చెబుతున్నామని, అపోహలను నమ్మొద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది టీటీడీ. జాపాలి తీర్థం మంచినీటిలో ఎలాంటి మ్యాజిక్ లేదని, కేవలం హై ప్రెషర్ కారణంగానే ఇలా తెల్లటి రంగులో కనిపిస్తుందని వివరణ ఇచ్చింది టీటీడీ.